హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనము బంగాళాదుంపతో కర్రీ చేసుకుందాము. గ్రేవీ కర్రీ అన్నమాట. బగారా రైస్లోకి, బిర్యానీలోకి, వెజ్ పులావ్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో టమాటా పేస్ట్ వేసుకుందాము. టమాటా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే దీనిలో మనము కారం, ఉప్పు అన్నీ వేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడరు బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ మనం వేసిన మసాలాలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు మనం దీనిలో వాటర్ పోసుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాలు. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు ఫ్రై మగ్గిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి, వెజిటేబుల్ బిర్యానీలోకి అన్నిటిలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఉంటాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.